హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పూరి జగన్నాథ స్వామి వారి పండగ గురించి అయితే తెలుసుకుందాం. ఈ పండగ మా ఊర్లోని ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు మాత్రమే జరుపుకుంటారు. ఈ పండగ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజునైతే జరుపుకుంటారు. ఈ పండగకి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని కుటుంబాలు మాత్రమే జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగని. ఈ పండగ కోసం ఆషాఢం స్టార్టింగ్ నుంచి పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ముందుగా మట్టి కుండలను పట్టుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి చెరువు దగ్గరికి అయితే వెళ్తారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ మట్టి కుండలోని నీరు తీసుకొచ్చి ఆ నీటితో ప్రసాదాలని వంటలన్నీ తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ కొడుతున్నారు కదా, అది జయగంట. ఆ గంట వాయించుకుంటూ చెరువు దగ్గరికి అయితే వెళ్తారు. చెరువు దగ్గరికి వచ్చేసారు. నెక్స్ట్ అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి స్నానాలు చేసి నీటిని ముంచి మట్టి కుండల్లో అయితే వేస్తున్నారు. ఈ పండగకి ప్రత్యేకించి ఈ మట్టి కుండలు మాత్రమే వాడతారు. ఎటువంటి ఇత్తడి కానీ రాగి కానీ ఏమీ వాడరు. ఓన్లీ మట్టి కుండలు మాత్రమే వాడతారు. మా చిన్నప్పుడైతే ఇంకా పెద్ద సైజు ఉండేవి కుండలు. ఇప్పుడు ప్రస్తుతం సైజు అయితే చిన్నవిగా ఉన్నాయి. జయగంట వాయిస్తూ ఉంటారు. జయగంటను హరిబిల్లా అనుకుంటూ వాయిస్తూ ఉంటారు. హరిబిల్లా అంటే సాక్షాత్తు ఆ హరినారాయణ తలుచుకొని పని చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత కుండల్లో నీళ్ళని అయితే నింపుతున్నారు. అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి చెరువులో స్నానాలు చేసి కుండ నిండా నీళ్లు నింపి ఈ నీటినే స్వామివారి ప్రసాదానికి ఉపయోగిస్తారు. మా చెరువు తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా చెరువులో స్నానం అయితే చేస్తారు. ముఖ్యంగా పిల్లలు చాలా సరదాగా పాల్గొంటారు. ఈ పండుగ ప్రత్యేకించి మా ఊర్లో కొన్ని కుటుంబాలు మాత్రమే చేస్తారు. మెట్టుకుండ నిండా నీటిని అయితే నింపుతున్నారు. ఇక్కడ వాటర్ కొంచెం బాగోకపోవడం వల్ల దూరంగా వెళ్ళి మంచి నీటిని అయితే ముంచి తీసుకొస్తున్నారు. తర్వాత కుండ నిండా నీళ్ళు నింపిన తర్వాత కుండలకి సాంబ్రాణి ధూపం వేసి నామకుమ్ముతోటి కుండలను అయితే అలంకరించారు. కుండలకి పసుపు రాసి బొట్లు గంట పెడుతున్నారు. తర్వాత అందరూ ప్రతి ఒక్కరు హరినారాయణ నామాలను అయితే పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను నామకుమ్ముతోటి చిన్నలు పెద్దలు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యేకించి నామకుమ్ముతో అలంకరిస్తారు. తెచ్చారు కదమ్మా.
తర్వాత కుండలను అయితే నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నారు. స్వామివారు అయితే వచ్చారు. జగన్నాథ స్వామివారిని హరిబిల్లా హరిబిల్లా అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ఇంటికైతే బయలుదేరారు. కుండలను ఎత్తుకునేటప్పుడు వాళ్ళ శరీరం అయితే కొంచెం వణుకుతుంది. స్వామివారి దయ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మట్టి కుండలో చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఇంటికైతే బయలుదేరారు. నెక్స్ట్ ఇంకో కుటుంబం కూడా వచ్చారు చెరువు దగ్గరికి. వీలైన తర్వాత వాళ్ళు కూడా ఇదే విధంగా చెరువులో స్నానం చేసి మట్టి కుండలో నీళ్లు పోసుకొని కుండనైతే నామకొమ్మతో అలంకరించి సాంబ్రాణి ధూపం వేసి వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధంగా చేస్తారు. కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ పండుగని చేస్తూ ఉంటారు మా ఊర్లోని. వీళ్ళు కూడా బయలుదేరుతున్నారు. ఇటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని దిష్టిని అయితే తీస్తున్నారు. అందరూ కలిసి ఇంటికైతే బయలుదేరిపోయారు. తర్వాత పొయ్యిలకి పూజ చేసి ఈ అండీలు దించే పొయ్యిల్ని పసుపు కుంకాలతో అలంకరించి నైవేద్యం పెట్టి పూజలు అయితే చేస్తారు. తర్వాత ఆ పొయ్యిల్ని ముద్దార్త బిళ్ళలతో మాత్రమే వెలిగిస్తారు. అలాగే మామిడాకులు, వేరే పుల్లలను వీటిని ఉపయోగించరు. నెక్స్ట్ ఇది భైరవ వేషం అన్నమాట. ఈ వేషధారంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జోగు దండుతారు. బియ్యం, డబ్బులు, ఆ దండిన బియ్యంతో ప్రసాదం అయితే తయారు చేస్తారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని బియ్యం అయితే అడిగి బియ్యం దండి ఆ బియ్యంతో స్వామివారి ప్రసాదంలో ఉపయోగిస్తారు. ఆ బియ్యాన్ని వేస్తున్నారు. బియ్యం ఇంకా ఒక గొడుగు, జయగంట ఇవైతే చాలా ప్రథమం ఈ పండుగలోని. తర్వాత హండీలో పాలను అయితే వేస్తున్నారు. ఈ పాలు పొంగిన తర్వాత బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రసాదానికి మామిడి పుల్లలు మాత్రమే ఉపయోగిస్తారు. తర్వాత బెల్లంతో మాత్రమే ప్రసాదం తయారు చేస్తారు. చక్కెర ఉపయోగించరు. బెల్లం, అలాగే అరటిపళ్ళు, కర్పూరం వీటితో ఈ ప్రసాదం అయితే తయారు చేస్తారు. ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే తయారు చేస్తున్నారు. అన్నం, కూర, చారు ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వేస్తున్నారు కదా, అది కర్పూరం. ప్రసాదానికి ముఖ్యంగా ఉండవలసింది కర్పూరం, అరటిపండ్లు, పచ్చిశనగపప్పు, బెల్లం,
పాలు, బియ్యం వీటితో అయితే ప్రసాదం తయారు చేస్తారు. ప్రసాదం తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఈ స్వామివారి అలంకరణ 108 బూర్లు, 108 అరటిపళ్ళు, అలాగే 108 పైసలు, 108 దీపాలతో ఈ స్వామివారి అలంకరణ అయితే ఉంటుంది. చిన్న అండి అయితే దిగిపోయింది, పెద్ద అండి కొంచెం టైం పడుతుంది. ఈలోపు పూజ అలంకరణ అయితే తయారు చేస్తున్నారు. ఈ అలంకరణకే ఎక్కువ సమయం అయితే పడుతుంది. చాలా శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో చేయాలి. అలాగే స్వామివారికి తవుడు ఉంటుంది కదా, తవుడుతో అట్టు కూడా వేస్తారు. బూర్లు, అరటిపళ్ళు, పైసలు, 108 దీపాలు స్వామివారికి పూజలో ఉపయోగిస్తారు. వచ్చిన భక్తులందరూ ఆగరత్తులు వెలిగించుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, అక్షంతలు వేసుకొని తమ కోరికల మనసులో తలుచుకుంటారు. ఇలా మా ఊర్లో ఒక 10 కుటుంబాల వారు అయితే ఈ పండుగను చేస్తూ ఉంటారు. పండగ చాలా నియమ నిబంధనలతో చేయాలి. ఎటువంటి లోపం జరగకుండా స్వామివారిని ప్రతి అడుగుని తెలుసుకుంటూ ఉంటారు. పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. తర్వాత భోజన కార్యక్రమం జరుగుతుంది. చుట్టాలకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి భోజనాలు అయితే చేస్తారు పూజ అనంతరము. ఈ భోజనాల్లో పులిహోర, పరవన్నం, పప్పు, సాంబార్ ఇలా మన తెలుగు ఫుడ్డే ఉంటుంది. ఇంతటితో పూరి జగన్నాథ స్వామి వారి పండుగ అయితే జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,